హాయ్ ఫ్రెండ్స్, అందరూ నమస్కారం. దేశవ్యాప్తంగా ఉండేటువంటి తెలుగు మహిళలకు ఈ యొక్క కుట్టు మిషన్ల పథకానికి సంబంధించి రెండో విడత ప్రారంభం అయిపోతుంది ఈ సంవత్సరంలోనే. దీనికి సంబంధించిన మరింత సమాచారం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎవరైతే మహిళలు ఉంటారో ఫ్రీగా కుట్టు మిషన్లతో పాటు అప్లై చేసుకునే ప్రాసెస్ ఏంటి, దీనికి సంబంధించిన పూర్తి సమాచారం ఏంటనేది అయితే ఈ వీడియోలో తెలుసుకుంటే మాత్రం ఖచ్చితంగా వీడియో చివరి దాకా చూడండి. చూసి వెళ్ళిపోకుండా మరిన్ని పథకాలు మీకు వద్దకు తెలియాలనుకుంటే ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసి ఉంచుకోండి. వివరాలకు వస్తే మహిళలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలు ఏవైతే ఉంటారో వారందరికీ మొన్న అంతర్జాతీయ దినోత్సవం సందర్భంగా కుట్టు మిషన్ల టైలరింగ్ శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేయబోతున్నట్లు కూటమి ప్రభుత్వం ఇటు ప్రకటించింది. అయితే మొత్తంగా చూస్తే ఆ రోజు 90 రోజుల పాటు 1,02,832 మహిళలకు గాను టైలరింగ్లో శిక్షణ ఇస్తున్నారు. బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఈ శిక్షణ కేంద్రాలు నిర్వహించారు కూడా. టైలరింగ్లో శిక్షణతో పాటు ఉచితంగా కుట్టు మిషన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లో బీసీ, ఈడబ్ల్యూఎస్, కాపు సామాజిక వర్గానికి చెందిన 1,00,000 పైగా మంది మహిళలకు ఈ కార్యక్రమాన్ని ఎంపిక చేశారు. బీసీ వెల్ఫేర్ నుంచి అయితే చూస్తే 46,000, ఈడబ్ల్యూఎస్ కోటా నుంచి చూస్తే 45,000 పైగా, ఇక కార్పొరేషన్ నుంచి చూస్తే 11,000 పైగా ఎంపిక చేశారు. ఇక మహిళలకు కుట్టు మిషన్ సంబంధించి ఉచితంగా ఈ మిషన్లు అందిస్తారు. అలాగే టైలరింగ్లో ఉచిత శిక్షణ అందిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా బీసీ, ఈడబ్ల్యూఎస్, కాపు వర్గాలకు చెందిన దాదాపు 1,00,000 మందికి పైగా పేద మహిళలకు కుట్టు మిషన్ అందిస్తారు. అయితే ఈ సంవత్సరం గత సంవత్సరానికి సంబంధించి మహిళలకు వీటిని పంపిణీ చేస్తారు. అన్ని జిల్లాల్లో గ్రామ వార్డు సచివాలయాల్లో వీటికి సంబంధించిన దరఖాస్తులు స్వీకరిస్తారు. అలాగే మార్చి 8న ఏవైతే శిక్షణ కేంద్రాలు ప్రారంభించారో ఇప్పటికీ టైలరింగ్లో శిక్షణ ఇచ్చేందుకు ఈడబ్ల్యూఎస్ కేటర్లో మహిళలు అయితే ఆల్రెడీ కొంతమంది శిక్షణ పొందుతూ ఉన్నారు. 2 విడతలో శిక్షణ పొందడానికి కొన్ని కార్యాచరణలు చేపట్టేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి అన్ని నియోజకవర్గాలు దరఖాస్తు స్వీకరిస్తే లబ్ధాలకు ఎక్కువ మందికి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి తొలి విడతలో 26 జిల్లాల్లో 60 నియోజకవర్గాలు ఉచిత కుట్టు మిషన్ల పథకాన్ని ప్రారంభించారు. ఇకపోతే 2 విడత వచ్చేసరికి 60 నియోజకవర్గాల్లో అనంతరం మిగిలిన నియోజకవర్గాలు ఈ స్కీమ్ అమలు చేయాలని భావిస్తున్నారు. తొలి విడతలో ఒక్కో నియోజకవర్గం నుంచి 2,000 నుంచి 3,000 మంది ఉంటే ఈడబ్ల్యూఎస్, కాపు వర్గాల నుంచి అయితే అనర్హులను గుర్తించారు, అర్హులు కూడా గుర్తిస్తున్నారు. ఇక 2 విడత అనేది ఈ నెల లేదా వచ్చే నెలలో మనకు ప్రారంభిస్తారు అన్నట్టుగా తెలుస్తూ ఉంది. ఈ ప్రారంభించినటువంటి మరిన్ని వివరాలు మీకు వెంటనే తెలియాలనుకుంటే ఛానల్ డైలీ ఫాలో అవుతారండి. ప్రతి ఒక్క అప్డేట్ మీకు తెలుస్తూ ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ వీడియో. జై హింద్.